తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మంగళగిరి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది ఎన్నికలు? లోకేష్ అంటున్నారు ఈసారి భారీ మెజార్టీతో కనీ విని ఎరగని మెజార్టీతో అయితే మంగళగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాననేసి అయితే లోకేష్ చెప్తున్న పరిస్థితి. ముందుగా లోకేష్ గారిని మంగళగిరి అని చెప్పేసి పద్ధతిగా పలకడం నేర్చుకోమని చెప్పండి. అది నేర్చుకున్న తర్వాత మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి. క్లాసులకి వెళ్ళాడు అనుకుంటా, ఈ మధ్య కొద్దిగా పర్లేదు, ఓ రకంగా మాట్లాడుతున్నాడు. అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంగళగిరి ప్రజలు నా ప్రజలు అని చెప్పేసి చెప్పడానికి పాపం మళ్ళీ పుసుక్కున్న మందలగిరి ప్రజలు అని చెప్తాడేమో. ఈసారి మాత్రం అతన్ని ఆ మాట పలిగారంటే ఓట్లు కూడా వేయరు, వేసి 4 ఓట్లు కూడా వేయరు. కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు పలకడం నేర్చుకుని ఆ తర్వాత ప్రచారానికి వెళ్ళమని చెప్పండి. రెండోది, మంగళగిరిలో ఆల్రెడీ గతంలో ఓటమి చవి చూశాడు లోకేష్. రెండోసారి కూడా ఓటమి చవి చూడడానికి మళ్ళీ పాపం అదే ప్రదేశానికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పేసి చాలా తహతహలాడుతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గెలవబోయేది, జెండా పాతబోయేది వైఎస్ఆర్సీపీది మాత్రమే. లోకేష్ అనే వ్యక్తి రెండోసారి ఓడిపోయి ఈసారి ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలన్నా పాపం ఏదో మొన్న నిన్నటిదాకా తండ్రి సపోర్ట్ ఉంది. ఈసారి కూడా ఓడిపోతే, తండ్రి ఓడిపోయి కొడుకు ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం హైదరాబాద్ నుంచి మన ఆంధ్ర రాష్ట్ర బార్డర్లోకి ఎంటర్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు వణికిపోయేటువంటి పరిస్థితిని ప్రజలు క్రియేట్ చేస్తారు. ఈసారి చూడడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నారా లోకేష్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మీద అభ్యర్థులు అయితే మారుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదనేసి అయితే గంజి చిరంజీవికి ఇన్ఛార్జిగా ప్రకటించడం, తర్వాత చిరంజీవిని కాదని చెప్పి మురుగులు లావణ్యం పెట్టడం. ఎంతమంది పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి ఓటమి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు లోకేష్ వైపే నిలబడాలని అయితే అందరూ చెప్తున్న పరిస్థితి. అదే ఈ మహానాయకులు ఎక్కడైతే లోకేష్ పోటీ చేస్తాడో, ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడో, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఎక్కడైతే బాలకృష్ణ గారు పోటీ చేస్తారో, ఇవన్నీ కూడా ఇయర్ వాళ్ళు ఆల్రెడీ రాసి ఇచ్చారు. మీరు గెలవబోతున్నారు, ఎలక్షన్ చేసుకోమాకండి, డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి అని చెప్పేసి వాళ్ళు రాసి ఇచ్చేసారంట. అందుకని పోటీ చేయడానికి కూడా వీళ్ళకంత అవసరం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఇళ్ళ దగ్గర కూర్చొని బాబు మీకే ఓటు, మీరంతా ఇప్పటిదాకా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారు, మా బాగోగులన్నీ మీరే చూస్తున్నారు కాబట్టి ఓట్లు మీకే అని చెప్పేసి ప్రజలందరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర క్యూ కడుతున్నారంట. అందుకే ఓటింగ్ పెట్టాలా వద్దా అని కూడా ఆ 4 నియోజకవర్గాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. చెప్పుకోవడానికి కూడా కొద్దిగా ఉండాలండి. ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు లోకేష్ ఏమన్నా ఆ నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? పోనీ గెలిచినందుకైనా సరే బాలకృష్ణ గారు ఏ రోజైనా నియోజకవర్గాన్ని పట్టించుకున్నారా? ఈరోజు వీళ్ళందరూ కూడా మేమేదో గెలిచేస్తున్నాము, అభ్యర్థుల్ని మార్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే, కొన్ని సమీకరణల వల్ల కొంతమంది ఏ కులం అయితే ఇదిగా ఉందో వాళ్ళని గ్యాదర్ చేయడానికో ఇంకోటో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్యాండిడేట్స్ని మార్చడం జరిగిందే తప్ప ఈయనకి భయపడో లేకపోతే ఈయన గెలిచేస్తాడన్న టెన్షన్ పడో ఏం మార్చట్లేదు. ఆర్కే గారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ఇంకొక కమ్యూనిటీకి అవకాశం ఇద్దాము అన్న ఒక ఆలోచనతో ఇంకొక కమ్యూనిటీని మార్చడం జరిగింది. ఆర్కే గారు కూడా ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది, 100% నా సపోర్ట్ ఉంటుంది అని ఒక్క అడుగు పక్కకేసిన వ్యక్తి కూడా మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అని అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఆర్కే గారు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా గెలుపు వైసీపీయే కైవసం చేసుకోబోతా ఉంది అని. ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నప్పుడు లోకేష్ గారు ఏం చేయగలరో, ఎన్ని ఓట్లు వేయించుకోగలరో మేము కూడా చూస్తాం. అంటే 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలో అంటే గెలిపించి తప్పు చేశాము, ఈసారి మూడోసారి ఆ తప్పు చేసే ఉద్దేశంలో ప్రజలు లేరని చెప్తున్నారు. మూడోసారి కూడా హ్యాట్రిక్ దిశగా వైఎస్ఆర్సీపీ మంగళగిరిలో గెలవబోతా ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏవైతే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారో, ఆ పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రజలు తీసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మర్చిపోరు. జగనన్న పేరు మర్చిపోరు, జగనన్నకు ఓటేయడము మర్చిపోరు. ఈరోజు ఎవరైతే అక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి పేద అక్క చెల్లెమ్మల పిల్లలందరూ కూడా చక్కగా అమ్మఒడి తీసుకొని బళ్ళకి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. నాడు నేడు స్కూల్స్ డెవలప్ అయినాయి. ఆ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ పిల్లలకి ఏదో ఓటు హక్కు ఉందో, వాళ్ళు ఓట్లు వేసేస్తారో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయలేదండి. పిల్లలకి వాళ్ళు బాగుంటే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, తద్వారా ఆ సొసైటీ బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని ఆలోచించి పిల్లల కోసం ఇంత డెవలప్మెంట్ చేశారు, ఇంత ఖర్చు వెచ్చించారు. మరి అదంతా కూడా తల్లిదండ్రులు మర్చిపోతారా? ఖచ్చితంగా
ఇలా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఎక్కడ పడిగాపులు కాయకుండా వాళ్ళ ఇళ్లలో తెల్లారి 5ంటికే పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితి. అలాగే ఓసీల్లో ఉండేటువంటి అక్కచెల్లెమ్మలు, పేద అక్కచెల్లెమ్మలకు కూడా ఈరోజు ఈబీసీ నేస్తాలు ఇస్తున్నారు. కాపులందరికీ కాపు నేస్తం ఇచ్చారు. అలాగే రుణమాఫీలు చేశారు డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ. ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి చేతులు ఎందుకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి చేతిని మర్చిపోతారు? 126 సార్లు ఆయన మహిళలందరి కోసం, అక్కచెల్లెమ్మల కోసం, అన్నదమ్ముల కోసం, పిల్లల కోసం, వృద్ధుల కోసం 126 సార్లు ఆయన 5 ఏళ్ల పొడుగున బటన్ నొక్కుతూనే అంటే ఒక 2 బటన్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నొక్కలేరా? ఖచ్చితంగా అది జరిగిద్ది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి పట్టం కడతారు. అక్కడ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిస్తారు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండానే పాతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.